తిరుపతి శ్రీ కోదండ రామాలయం పక్కనే ఉన్న హతిరాంజీ మఠానికి సంబంధించిన ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున వ్యర్థాలను కుళ్ళిపోయిన చెత్తా చెదారం పడేయడంతో రామాలయానికి వచ్చే భక్తులు స్థానిక ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలోని శ్రీ కోదండ రామాలయం ఆలయం పక్కనే ఉన్న హతిరాంజీ మఠానికి సంబంధించిన స్థలం గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా నిరుపయోగంగా ఉంది. దీంతో చుట్టుపక్కల ప్రజలు వ్యర్థాలను కూలిన చెత్తా చెదారాన్ని ఖాళీ స్థలంలో పడేస్తున్నారు. దీంతో ఇక్కడ దోమల బెడద ఎక్కువగా ఉంది. అంతేకాకుండా కూలిన చెత్త నుండి క్రిమికీటకాలు వృద్ధి చెందుతున్నాయి. వీటి కారణంగా నిత్యం వందల సంఖ్యలో రామాలయానికి వచ్చే భక్తులు స్థానిక ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. దీనిపై సంబంధిత మఠం అధికారులు మున్సిపల్ అధికారులు స్పందించి ఖాళీ స్థలంలో ఉన్న చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా ఖాళీ స్థలంలో చెత్తా చెదారాన్ని పడవేసే వారిని గుర్తించి వారి వద్ద నుంచి అపరాధ రుసుము వసూలు చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు తిరుపతిలో రాష్ట్రమంతటా వర్షాలు పడుతున్న పరిస్థితుల్లో తిరుపతి ప్రాంతం కూడా వర్షాల ప్రభావం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జ్వరాలు రోగాలు ప్రబలేటువంటి సమయం. ఇటువంటిప్పుడే మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు ఖాళీ ప్రదేశాలను మనం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత తిరుపతి ప్రజలపైన ఉంది. దాన్ని బాధ్యతగా చూడాల్సినటువంటిది ఆ స్థల యజమానులపైన, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపైన కూడా ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అతి పెద్ద ఆలయం కోదండ రామాలయం. ఈ కోదండ రామాలయానికి అతి సమీపంలోనే పేరు ఎదురుగా ఈ యొక్క హతిరాంజీ మఠం వారి స్థలం ఉంది. ఖాళీ స్థలం అయినందువలన దానికి ఎటువంటి రక్షణ కల్పించకపోవడం వలన చుట్టుపక్కల ఇండ్ల వాళ్లే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇతరులు అందరూ వేసి అక్కడ చెత్తను వేసి తద్వారా అపరిశుభ్రం చేసి దారుణమైనటువంటి రోగాలు ప్రబలేటువంటి అవకాశం కల్పించడం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ చెత్త చెదారం వల్ల అక్కడ కుళ్ళిన పదార్థాలు, దోమలు, రోగాలు, చుట్టుపక్కల పురుగుల వల్ల రోగాలు వచ్చేటువంటి అవకాశం ప్రజలకు. దీనివల్ల అనారోగ్య సమస్యలే కాకుండా ఆ ప్రాంతం మొత్తం దుర్గంధమయంగా తయారైంది. దీనిని హతిరాంజీ మఠం యాజమాన్యం వారు గమనించాలి. స్థలాలను, ఖాళీ స్థలాలను పర్యవేక్షించాలి. అలా లేనప్పుడు ఏదో ఒక నిర్మాణం చేపట్టి ఒక కార్యక్రమం చేపడితే అక్కడ ఈ యొక్క దుర్గంధం వచ్చేటువంటి అవకాశం ఉండదు. కానీ అలా కాకుండా ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ దుర్గంధం అనేది పరిస్థితి ఉంటే చిన్నపిల్లలు ప్రయాణించేటువంటి స్థలం, పక్కనే స్కూల్ వేరే ఉంది, దేవాలయం ఉంది. ఇటువంటి స్థలంలో ఇటువంటి దుర్గంధభరితమైనటువంటి వాతావరణంతో రోగాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని వెంటనే హతిరాంజీ మఠం వారు స్పందించాలి. స్థలాన్ని పరిరక్షణ చేసి పరిశుభ్రం చేయాలి. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా నగరంలో ఉన్నటువంటి ఇటువంటి ఖాళీ స్థలాలను రోగాలు ప్రబలేటువంటి అవకాశం లేకుండా, నీళ్లు నిలిచేటువంటి అవకాశం లేకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పైన ఉంది. సంబంధిత స్థల యజమానులకు నోటీసులు ఇచ్చి అయినా కూడా కానీ ఇటువంటి కార్యక్రమం చేస్తే కొంతవరకు రోగాల నియంత్రణ అనేటువంటి ఉంటుంది. తద్వారా ప్రజలు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది అనేది భావిస్తున్నాం. తిరుపతిలో హతిరాంజీ మఠం స్థలాలు, ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. మీరు మెయింటైన్ చేయలేకపోతే టీటీడీ వారికి ఇచ్చేయండి, పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని కాపాడండి అనేటువంటి సందర్భంగా హతిరాంజీ మఠం యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం.